గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టేశానండి. అలానే చింతపండును కూడా నానబెట్టేసి ఉడకపెడుతున్నా. అలానే ఈలోపు శనగలు కూడా పెట్టేశానండి. సో ప్రసాదం కోసం నాకు శనగలు అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయాయి. అలానే చింతపండు గుజ్జు కూడా ప్రిపేర్ చేసేసి ఇలా పులిహారకి అయితే కలిపేశానండి. సో దీనికి పోపు అయితే పెట్టాలి కదా, సో తాలింపు అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ పీనట్స్, అలానే పచ్చిశనగపప్పు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసి పోపు అయితే వేసేసానండి. సో ఇది గుడిలో చేసుకున్న ప్రసాదంలా ఉండాలని ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో నేను ఎప్పుడు పులిహార చేసినా సరే ఇంగువ అయితే యాడ్ చేస్తానండి. సో ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసాం. మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా పోపు అయితే నేను ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రసాదం అయితే నాకు పులిహార రెడీ అయిపోయింది. సో ఇంకా నేను ఒక పక్కన నేను ఇక్కడ పరవాన్నానికి అయితే పాలైతే పెట్టేసుకున్నానండి. 1/2 లీటర్ పాలైతే పెట్టుకున్నాను. సో కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ కదా అని. సో అలానే కడిగిన బియ్యాన్ని వేస్తున్నానండి. సో కొంచెమే వేసాను. అలానే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈలోపు అది కొంచెం ప్రిపేర్ అయ్యే లోపు నేను ఇక్కడ గారెల కోసం నేను మిక్సీ పడుతున్నానండి. సో ఇక్కడ దాల్ ఉంటుంది కదా, వడలు వేసుకునే దాల్ని అయితే నానబెట్టాను ఒక 4 hours ముందు. పరమాన్నానికి అయితే కుక్ అయిపోతుందండి. ఈ లోపు నేను సో గారెల కోసం అయితే నేను పిండి అయితే ఆడుతున్నాను. సో ఒక పక్కన ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, చూపిస్తాను. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. సో నేను చాలా గారెలకి అయితే చాలా తక్కువ అయితే రుబ్బాను. సో ఇక్కడైతే నేను గారెలు కూడా వేసేసుకున్నానండి. ఒక 5 వరకు అయినాయి, ఇవే అయ్యాయండి. సో అలానే ఇక్కడ నేను పరవన్నం చెప్పాను కదా, సో పరవన్నానికి సగ్గుబియ్యం అలానే బియ్యం కూడా యాడ్ చేసేసాను. సో ఇక్కడ ఇంకా లాస్ట్ దింపుతామనే ముందు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ పులిహార రెడీ అయిపోయింది. అలానే గారెలు, అలానే పరవన్నం రెడీ చేసేసాను. అలానే శనగలు. సో 5 రకాలైతే చేశానండి. అలానే దద్దోజనం కూడా చేశాను. చాలా తక్కువ చేశానండి. సో ఈ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. సో ఇలా దేవుడికి అయితే చేశానండి. సో ఇప్పుడు నేను దేవుడి దగ్గర మొత్తం అలంకరించి సో దీపారాధన చేసి ప్రసాదాలన్నీ కూడా పెడతాను. సో ఇక్కడ మొత్తం అయితే నేను దేవుడి బొమ్మలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పసుపు అలానే కుంకుమ పెట్టి సో ఇలా ఫ్లవర్స్తో అయితే నీట్గా డెకరేట్ చేసుకున్నానండి. సో ఇక్కడ ప్రమిదల్లోకి కూడా ఆయిల్ అన్నీ యాడ్ చేసుకుని ఇలా ప్రసాదం అయితే పెట్టేశానండి. సో ఇక్కడ జాకెట్ ముక్క కూడా పెట్టాను. సో యాక్చువల్గా మేమైతే సో కలసం పెట్టుకుని చేసుకోవడానికైతే నేను ఫస్ట్ అంటే వరలక్ష్మి వ్రతం మా అత్తయ్య గారితో చేసుకోలేదు. సో అందుకే నేను సింపుల్గా అయితే చేసేసుకున్నానండి. సో యాక్చువల్గా నాకు 2వ వారం చేసుకోవడానికి అవ్వలేదు. సో నేను అందుకనే నెక్స్ట్ వారం చేసుకుంటున్నానండి. సో ఫైనల్గా అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా మొత్తం ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టేసి అలానే ప్రసాదాలు అవన్నీ కూడా నేను నైవేద్యం కింద పెట్టేశాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ రోజు నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయానండి. నేను 4th వీక్ చేసుకున్నాను. సో ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా నేను నాన్ వెజ్ అయితే ఏం తినలేదు. సో యాక్చువల్గా ఇది వీకెండ్ అలానే మంత్ ఎండ్ అండి, శాలరీ రోజు. సో మాకు శాలరీ ఆ రోజు క్రెడిట్ అయింది. సో మేము బయటకు వెళ్ళి ఏమైనా తిందామని చెప్పి అక్కడ ఆఫీస్కి దగ్గరలో ఉన్న చిన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. అది రెస్టారెంట్ కూడా కాదు, జస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉండేది. సో చిన్నది అది. సో అక్కడికైతే వెళ్ళాము. సో లావణ్యాస్ కిచెన్ అని ఇక్కడ చాలా బాగా చేస్తారు. సో అక్కడికైతే వెళ్ళామండి. సో యాక్చువల్గా ఇది చికెన్ మెజెస్టిక్ మా ఫ్రెండ్స్ అయితే పెట్టుకున్నారు. అలానే మేమైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాము. సో అలానే మేము కార్న్ అయితే పెట్టుకున్నామండి. సో కార్న్ మంచూరియా అలానే గోబీ మంచూరియా అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే
తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.